అందరికీ నమస్కారం. ఏలేశ్వరం నూతనంగా ఏర్పడిన సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని వేళ కొత్తగా నిర్ణయించుకోవడం జరిగింది. ఒకప్పుడు మా నాన్నగారు పాండ్రంకి నర్సులు ఈ సంఘాన్ని స్థాపించి ఎంతో ముందుకు తీసుకొచ్చి ఎంతోమందికి మేలు చేసి ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన లేని కారణంగా ఆయన దృష్టిలో పెట్టుకొని నన్ను ఆయనలో చూసుకొని మీరందరూ నన్ను నిలబెట్టి ఏదో చేయమని కోరుతున్నారు. అందరికీ నా వందనాలు. నాకు అంత సీనియారిటీ లేకపోయినా సరే మన సెక్రటరీ పలికలి సీని గారు, శంకర గారు నన్ను పట్టుబట్టి నా వెనకాట్ల ఉండి మేము చూసుకుంటాం, మీ నాన్నగారు ఉన్నట్టుగానే నువ్వు నిలబడు అనేసి నన్ను నిలబెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మీరందరూ నాలో మా నాన్నగారిని చూసుకుంటూ ఏం కావాలో ఎలా ఉండాలో అడిగి మీకు ఏ సమస్య వచ్చినా మా నాన్నగారిలా చూసుకుంటానని, మా నాన్నగారి ఆశయాలు నిలబడతామని, మన అందరూ కలిసికట్టుగా ఉండి ఈ సంఘాన్ని ఎంతో అభివృద్ధిగా ముందుకు జరిపించాలని మనసారా కోరుకుంటున్నాను. సోదరులకు పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున మా అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణం మేమందరూ ఒకటయ్యి చేసుకుందామని, ఒక మాట మీద నడుద్దామని అనుకున్నాం. అలాగే మేమందరూ ఏకమై గురువుగారు అనకాపల్లి మేస్త్రి గారు అబ్బాయిని ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాల మేరకు అనకాపల్లి మేస్త్రి గారు అబ్బాయిని ప్రెసిడెంట్గా నిర్ణయించడం జరిగింది. అందరూ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే లేబర్ తరఫున మన మధ్య శ్రీని గారు అందరితో కలిసికట్టుగా ఉంటాడని ఆయన్ని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి మేమందరూ కూడా కలిసికట్టుగా ఉంటాం, కలిసికట్టుగా ఉండి నడిపిస్తాం, కలిసికట్టుగా పోరాడి ఒక బాటలో నడుస్తామని మీ అందరికీ. అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 ముక్కలు మాట్లాడదామని మీడియా తరపుని అనుకుంటున్నాం. ఒకప్పుడు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉండేవాళ్ళం మేమందరం. వారి విధి విధానాలు మనకు నచ్చక జనం అందరూ బయటికి రావడం జరిగింది. ఎందుకంటే ఒక తాటి మీద అంతా నిలబడలేనప్పుడు ఏది వర్కౌట్ అవ్వదని వాళ్ళు ఏదో ఇష్టపూర్వకంగా ఏదో ఇదిగా అనుకొని వాళ్ళ ఇదిలో చేసుకున్నారు. అది జనాలు ఎవరికి నచ్చక జనాలందరూ బయటకు వచ్చి కొత్తగా యూనియన్ పెట్టుకొని సంఘం నిర్మించుకుందామని అనుకున్నారు అందరూ. దాని మీదే మేమందరం కూడా చర్చించుకొని పాండ్రంకి నరసింహ గారు వాళ్ళ అబ్బాయిని, అనకాపల్లి మేస్త్రి వాళ్ళ అబ్బాయిని పాండ్రంకి ప్రసాద్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికి గౌరవాధ్యక్షుడిగా నందకూరి నాగశంకర్ గారిని పెట్టడం జరిగింది. వీళ్ళందరి తరపున మాకు యూనియన్కి న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటూ మధ్య శ్రీని గారిని వైస్ ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. లేబర్ అందరూ కూడా వాళ్ళ పేరు వినిపించడం జరిగింది. ఇది కొత్తగా నిర్మించుకున్న దీనికి మొత్తం అందరూ ప్రజలు, నాయకులు, గృహ నిర్మాణం చేసుకునే ఓనర్లు మొత్తం అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు కార్మిక సంఘం